నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. లక్షల జీతం, ఏసీ రూములు, కార్పొరేట్ వైభవం. కానీ ఆ ఉద్యోగం ఆమెకు మనశ్శాంతినివ్వలేకపోయింది. దాంతో ఆ కంప్యూటర్ స్క్రీన్లను పక్కన పెట్టి చేతిలోకి ఆటో హ్యాండిల్ తీసుకుంది. ఐటీ జాబ్ను వదిలేసి ఆటో నడుపుతూ నెలకు 60,000 సంపాదిస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సంచలన కథనం ఇప్పుడు చూద్దాం. కార్పొరేట్ ప్రపంచం అంటేనే ఒక మాయా బజార్. బయట నుంచి చూసే వాళ్లకు అదో రంగుల ప్రపంచం, జీతాల మోత, వీకెండ్ పార్టీల జోరు. కానీ లోపల ఉన్న వాళ్లకు తెలుస్తుంది ఆ నరకమేంటో. పొద్దున లాగిన్ అయితే రాత్రి దాకా లాగౌట్ కాని జీవితాలు, మీటింగ్ల మీద మీటింగ్లు, అర్ధరాత్రి దాకా క్లయింట్ల గోల, టార్గెట్ల టెన్షన్లు. ఈ నరకంలో పడి నలిగిపోతున్న ఐటీ బాబులు, కోకొల్లలు. కానీ కేరళకు చెందిన డాక్టర్ నెజ్రిన్ మిత్లాస్ అనే ఒక మహిళ మాత్రం ఈ కార్పొరేట్ చెరసాల నుంచి బయటపడాలని డిసైడ్ అయింది. చదివిందేమో ఉన్నత చదువులు, చేసిందేమో సాఫ్ట్వేర్ కొలువు. కానీ ఆ ఒత్తిడిని భరించలేక తన ప్రశాంతత కోసం ఆమె తీసుకున్న నిర్ణయం చూసి ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. సాధారణంగా ఐటీ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని మురిసిపోతారు. కానీ నెజ్రిన్ మిత్లాస్ ఆలోచన వేరుగా ఉంది. లక్షల ప్యాకేజీలు ఉన్నా మనశ్శాంతి లేని జీవితం ఎందుకని ప్రశ్నించుకుంది. ఏకంగా తన ఐటీ కెరీర్ కు రిజైన్ లెటర్ ఇచ్చేసింది. ఆఫీస్ బ్యాగ్ ను పక్కన పడేసి చేతికి 3 చక్రాల ఆటో హ్యాండిల్ పట్టుకుంది. 3 ముక్కల ముచ్చటగా ఆటో నడపడం నేర్చుకుని రోడ్డు మీదకు వచ్చేసింది. సాఫ్ట్వేర్ కోడింగ్ రాసిన చేతులతో ట్రాఫిక్ సిగ్నల్ల మధ్య ఆటోను ఉరకలెత్తిస్తోంది. ఇప్పుడు ఆమె చేతిలో ఏ బాస్ లేడు, టార్గెట్ల డెడ్ లైన్స్ లేవు, నైట్ షిఫ్టుల గొడవ అసలే లేదు. ఆటో డ్రైవర్గా మారిన ఈ ఐటీ భామ తానే రాజు, తానే మంత్రి. ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్యూటీ ఎక్కుతుంది. వద్దనుకుంటే ఆటో ఆపేసి ప్రశాంతంగా చాయ్ తాగుతుంది. మరి సంపాదన ఎంత అనుకుంటున్నారా? నెలకు అక్షరాల 60,000 రూపాయలు జోబులో వేసుకుంటోంది. ఐటీ కంపెనీలో పొద్దున్నే లేచి బాస్కు గుడ్ మార్నింగ్ చెప్పే అవసరం లేకుండా హ్యాపీగా సొంత షెడ్యూల్తో లేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో రీల్ రూపంలో పెడితే అది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది. లక్షల వ్యూస్తో నెటిజన్లు ఈమె ధైర్యానికి సెల్యూట్ కొడుతున్నారు. ఈ వైరల్ వీడియో కింద ఐటీ ఉద్యోగులు పెడుతున్న కామెంట్లు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. ఒక ఆయన అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చి 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ముగింపు లేని మీటింగులు, అర్ధరాత్రి కాల్స్తో సస్తున్నా నీకైనా విముక్తి దొరికింది సోదరి అంటూ తన ఆవేదన వెళ్లగక్కాడు. ఇంకొకరేమో ఆమెకు ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉండి ఉంటుంది, అందుకే ఇంత సాహసం చేసింది అని లాజిక్లు తీస్తున్నారు. ఏది ఏమైనా డబ్బే సర్వస్వం కాదు, మనశ్శాంతే ముఖ్యమని నిరూపించిన ఈ ఆటో ఐటీ పిల్లకు జనాలు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. కార్పొరేట్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఎంతో మందికి ఈమె కథ ఇప్పుడు ఒక పెద్ద ఐ ఓపెనర్.